హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అమ్మయ్య! కింద పడుకుంటున్నావా? ఇది నాకు కాదురా, నీకే. ఒరేయ్, నేను కింద పడుకోలేనురా. పార్కులో పరుపులు ఉంటాయా ఏంటిరా? అక్కడ పడుకోలేవు. నాన్న చూడు, నాన్న వాడికి అమ్మ అమ్మ చాలా. ఒరేయ్, మీ అమ్మ వాడిని గాజు బొమ్మలా పెంచిందిరా. అవునా? ఇదిగో గోడకు నేను ఆగురా. ఇంతకీ ఆ చాప ఎవరికి? నాకే. నేనే కింద పడుకుంటాను. ఎందుకురా? పైన పడుకో. నువ్వు ఫ్రీగా పడుకో నాన్న. అసలే పక్కన దున్నపోతుంది. దున్నపోతుని బ్రదర్ని కూడా దున్నపోతేనే అంటారు. ఒరేయ్ నాన్న, ఏంటి నాన్న నువ్వు గురక పెడతావా? లేదు నాన్న. ఏమైనా నాన్న? ఏ నాన్న? నా గురక నాకు నాకు వినిపించదు కదా. వినిపిస్తే చెవులో దూది పెట్టుకో, లేదంటే 2 క్యారెట్లు ముక్కలు తెచ్చి చెవులో గుద్దుతాను. ఏం వద్దులే నాన్న. నీకు గుర్తుందా ఏంటి నాన్న, చిన్నప్పుడు వర్షాకాలంలో ఉరుములు మెరుపులు వస్తే వీడు భయంగా పక్క తడిపేసేవాడు. ఎప్పటికైనా అలవాటు ఉందేమో. ఒరే, దాని గురించి ఇప్పుడు ఎందుకురా? అవును, రేపు గుర్తు చేయండి నాన్న. రేపు అందరూ ఉన్నప్పుడు చెప్తా. అబ్బా, వాడి జోలికి ఎందుకురా వెళ్తున్నావు? సరే, మీ నాన్నకి చిన్నప్పుడు మా ముగ్గురిని పడుకోబెట్టి కథలు చెప్పేవాడు కదా నాన్న. ఇప్పుడు కూడా అలా చెప్పచ్చు కదా. ఒరే, నేను పొద్దున్నే లేవాలి, షాప్కి ఓపెన్ చేసుకోవాలి. పడుకో. అవునా? పడుకో అయితే. సరే చెప్తాలే. వెన్నెవరు అడిగింది? ఇంట్లో కథలు చెప్పడంలో నువ్వేనా ఫస్టా? నువ్వు చెప్పవా ఏంటి? నాకు వచ్చు, అందుకే నేను చెప్తాను. చిన్న కథ చెప్తా. సరే. అనగనగా ఒక ఊర్లో బాగా కష్టపడి పనిచేసే ఓ పేదవాడి పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ. అలాగే కథ చెప్తే అయితే ఇందులో పెద్దమ్మ రోజు కష్టపడి గారెలు వేసుకొచ్చేది. కష్టార్జితం అంతా పోయేది. గారెలు వేసి వేసి ఆ గారెలు వెల 40 లక్షలు అని. ఏంటి ఈ గారెలు 40 లక్షలు? అవును, కథలో బాగా అలాగే రేట్లు ఉంటాయి. అలాంటి సమయంలో 4 ఆకులు ఎక్కువ చదివింది. ఒక కాకి గారెలు చూసింది. దాంట్లో మెల్లగా పేదరాశి పెద్దమ్మకి 40 లక్షల గారెలు వెతిక్కి వెళ్ళిపోయింది. నాన్న, ఏంటి నాన్న ఈ కథ చెప్తున్నాను నరే, ఇంకా పూర్తి కాలేదా? కాకి అలా పెద్దమ్మ మోసం చేసి దేవుని ఊరుకుంటాడా? ఒక గంట నక్క పంపించాడు. ఆ కాకి చెట్టు కొమ్మ ఉంది. నువ్వు చాలా బాగా పాడతావు, ఒక పాట పాడు నాన్న అని పాట పాడు కాకిని అడిగింది. వెంటనే కాకి ఉబ్బిపోయి నోట్లోంచి గారె ఉందన్న సంగతి మర్చిపోయి కావు కావు అని పాడింది. అంతే, ఆ గారె కింద జారిపోయింది. గుంట నక్క మింగిస్తుంది, కెనడా పారిపోయింది. నాన్న, వాడి నోరు మూసుకోమని పడుకోమని చెప్పు. అంతేరా కదా. కెనడా మనం నిద్రపోయి పడుకో. ఒరే, వాడు పొద్దున్నే షాప్కి వెళ్ళాలి కదా. నేనే కారు నడపడానికి వెళ్ళట్లేదుగా, షోరూమ్కి వెళ్ళాలి. అయితే ఇంక కథ ఎందుకు? పడుకో. నీకోసమే చూస్తున్నాను. నువ్వెందుకు కింద పడుకుంటున్నావేంటి? దానికి ఏమైనా కొత్త? పుట్టినప్పటి నుంచి కిందే పడుకుంటుంది. అవును, మీరు ఫ్రీగా పడుకుంటున్నారంటే నేను కూడా కిందే పడుకుంటాను. నీకేం కర్మమ్మా? పువ్వులు అమ్ముకునే వాళ్ళకి, మలేషియాలో పుట్టిన వాళ్ళు పెరిగిన వాళ్ళకి తేడా ఉంటుంది. నువ్వు ఇక్కడ పడుకో. కొందరు తొందరగా పడుకో. మనిషికి వేరే పని దీని గురించి నాగసాధువులా పడుకుంటాడు. ఏంటి చెప్పి కంప్లీట్గా చెయ్యవు. పడుకోండి అత్తయ్య. పడుకోపోతే ఏం చేస్తాంలే. ఏమైంది మీనా? దోమ చెవి దగ్గర జోరీగలా పాడుతుంది, అందుకే. ఏంటి? నువ్వు పడుకో రోహిణి. కాసేపట్లో దోమల గుంపే వచ్చేస్తుంది. అప్పుడు నువ్వేం చేయలేవు. ఏంటి అత్తయ్యనందా ఏంటి? కాసేపట్లో దోమల గుంపే వచ్చి చెవులోంచి రక్తాలు వచ్చేలా పాడుతాయండి. జాగ్రత్త అమ్మో. అది అత్త గురక. ఏంటిది శబ్దం వస్తుంది? అయ్యో బాబోయ్, ఏంటిది? మనోజ్, భయపడకు, నేనే. నువ్వేంటి బయటకు వచ్చావు? లోపల అత్తయ్య మ్యూజిక్ ప్లే చేశారు. ఏంటి, మా అమ్మకు సంగీతం రాదే? గురకగారం తీరుస్తున్నారు. అవునా? అమ్మోనో, ఏంటి రాత్రి గురక విని పగలు డబ్బులు వీక్నెస్. ఏమన్నావు? ఏం లేదులే, కానీ నువ్వేంటి ఇక్కడున్నావు? అది మ్యూజిక్ ప్లే ప్రాబ్లం అయితే నాది బుర్ర తినే ప్రాబ్లం. ఏంటి ఆ బాలుగాడి బ్రేక్ లేని కారులాగా నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నాడు. మీ నాన్నమ్మ బాగా వసపోసినట్లుంది వాడికి. ఎవరు దొరికితే వాళ్ళ బుర్రని తిని పాడేస్తాడు. అయితే ఎక్కడ మొదలుపెట్టాం? అక్కడికి వచ్చి పడుకోమంటావా? ఏంటిది, ఈ వారమంతా మనం ఇక్కడే పడుకోవాలి. రూమ్ దొరికి సంతోషపడావు. బాలుగాడు అడ్డొచ్చి నేల మీద పడుకుంటే నీకు నిద్ర పట్టదు కదా. వేరే ఆప్షన్ లేదు కదా. ఏం చేస్తావు? ఏంటి, పోలారం ఇంకా తెల్లారలేదా? స్టవ్ ఇంకా ఎప్పటికీ దాకా వెలిగించట్లేదు? రే, తెల్లారిందా చీకట్టు ఏంటి?
మీరు అడిగే ప్రశ్న ఏంటి, ఎలా ఉంది? నువ్వు కావాలని పొద్దుకే దాకా పడుకుంటున్నావు. అవునత్తయ్య, మీరు సరిగ్గా ఊహించారు. ఏంటి పొగరుగా? నేను ఎప్పుడైనా నువ్వు పొద్దుకే దాకా పడుకుంటున్నానా? ఇవాళ పడుకున్నాను అంటే ఒంట్లో బాగోలేదు కదా. రాత్రి మీ మీ ఇద్దరికి రూమ్ లేదని కక్షగట్టి కావాలని ఇంతసేపు పడుకున్నావు. అలాగే అనుకోండి. ఏంటి అయితే ఒకరోజు రూమ్ లేకపోతే ఉండలేవా? అదే మాట నేను మిమ్మల్ని అడిగితే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? రే, ఎలా అన్నావు? ఏ వయసులో కూడా వద్దులేండి. నాకు కాస్త అయినా ఇంగిత జ్ఞానం ఉంది. కావాలని రూమ్ కాకుండా మా ఆయన్ని ఇబ్బంది పెట్టేసింది అనకుండా నా మీద పడ్డారు. అదే ఏంటి, లేకపోతే ఏంటి, అందరూ బయటే వెళ్ళాలి. ఎప్పటికి వరకు టిఫిన్ చేయలేదు, ఇప్పటి వరకు ఏంటి వంట చేయలేదు? ఒక పూట వాళ్ళకి చేసుకోవచ్చు కదా. అంటే నువ్వు వెళ్ళి పడుకుని తీరిగ్గా వస్తావా? నేను అలా అనలేదే. ఎన్ని రోజులు నేను వంట చేస్తాను? ఒకరోజు వాళ్ళని వంట చేసుకోమంటే ఏమైందన్నాను? నోరు ముయ్యి. వాళ్ళు నువ్వు ఒకటేనా? ఒకటే. వాళ్ళు బయటికి వెళ్ళదు కాదు. మీ కొడుకులు భార్యలు, నేను కూడా ఒక కొడుకు భార్యనే కదా. ముగ్గురు వేరు చేసేది ఏముంది? ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు? ఏంటి పొగరు మాట్లాడేది? టిఫిన్ చేయమంటే వాళ్ళని చేసుకోమంటుందండి. అందరూ ఫాస్ట్గా ఉంటారు కదా. ఏంటి అలాంటి దరిద్రపు గుట్ట ఆలోచన నీకెందుకు వస్తున్నాయి? అత్తయ్య మావయ్య గారి గురించి నిజంగానే నాకు నిజంగానే ఒంట్లో బాగలేదు, అందుకే లేటుగా లేచాను మావయ్య గారు. అది తెలుసు కదమ్మా. నీకు ఆరోగ్యం బాగుంటే నువ్వే పిలిచేదాకా ఆగేదే లేదు. అన్ని పనులు మీనా మాత్రమే చేసుకుంటుందా? అమ్మ, ఆకలిస్తుందమ్మా. ఏం టిఫిన్ చేసావు? ఏం చేసిన నా శాతం నా పిండాకోడు ఏంటి? చట్నీ ఉంది, తినేసిపో. రాత్రి బాలుగాడు చెప్పిన స్టోరీస్కి నిద్ర లేదు. ఇప్పుడు ఆకలేస్తుంటే కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా లేదు. రూమ్ కోసం గొడవ జరిగేసరికి నేను తినకుండా పడుకున్నాను. తెల్లారిలో నాకు నిద్ర లేదు. నువ్వెందుకు బయట పడుకున్నావు? మనోజ్, నేను హాల్లో కూర్చుండిపోయా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లేదంటున్నారు. ఇంకా ఏం చెయ్యాలో ఏంటో. పర్లేదమ్మా, అన్నీ ఉన్నాను. అందరూ మాట్లాడే మాటలు వింటున్నాను. ఏంటి చేతిలో గరిటేంట్రా? మీనాకి బాలేదు కదా నాన్న, జావ కాసిస్తున్నాను. అదే, ఇప్పుడేంటి మాకు తినడానికి ఏమీ లేదా? ఇందాక ఏదో ఉందని అన్నారు కదా. ఏంటి, ఇంట్లో వంట చేయమంటే మాత్రం సాకులు చెప్తుంది. ఏమన్నారు? పొద్దునే లేచి టింగున్ రంగమని బయలుదేరతానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమైంది? వినడానికి ఏం లేదు. మీనాకి ఒంట్లో బాగలేదు. అయ్యో పాపం, ఇంకా జ్వరం తగ్గలేదా? మరి ఎందుకు నిల్చున్నావు? వెళ్ళి రెస్ట్ తీసుకో మీనా. అది సంస్కారం. మీనాకి జ్వరం వచ్చిందంటే వాళ్ళు చిన్నవాళ్ళైనా అయ్యో పాపం అన్నారు. ఎలా మాట్లాడుతున్నావురా? ఏరే, ఈ ఇంట్లో మీనా వంట మాత్రమే చేయాలా? రూల్ లేదే. మీనా ఇంట్లో ఇంకొక 2 కోడళ్ళు ఉన్నారు. నాకు వండటం కూడా రాదు అంకుల్. ఎలా? అందుకే నేను పెళ్లి చేసుకున్నాను, ఈ కుక్కుని పెళ్లి చేసుకున్నాను. సర్లే, మీనా ఇబ్బంది పెట్టకుండా నేను రవి రెస్టారెంట్లో తినేస్తాం. ఇంకా ఎవరున్నారు? మీనా, రోహిణి ఉంది. రోహిణి కూడా రోహిణి కూడా వంట చేసేస్తే తినేస్తాం. ఏంటి, నాకు ఆ వంట అంకుల్ రాదు అంకుల్. సర్లే, మేము బయట తినేస్తాం. అందరూ బయట తినేస్తాం, మరి నా పరిస్థితి ఏంటి? ఏం చేస్తావు? నువ్వు వండుకుని తినలేవా? నీకు రాదా? పద మీ నాన్ని హాస్పిటల్కి వెళ్దాం. సరేనండి, కొంచెం మీరు రెస్ట్ తీసుకోండి, ఈ ట్యాబ్లెట్స్ వాడుకోండి, సరిపోద్ది. రెస్ట్ తీసుకోవాలా? ఆ చీటీ మీద మేడం రెస్ట్ తీసుకోవాలని రాయరా? ఊరుకోండి మీరు. సర్లే, ఎక్కువ రెస్ట్ తీసుకోవాలండి, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. సరేనండి. ఏంటండి మీరు ఎలా మాట్లాడతారు? అస్తమానం అన్ని పనులు నువ్వే చేస్తావు. ఏంటమ్మా మీరు ఇక్కడ కనబడ్డారు? ఏంటి? ఏం లేదు బాబు, బాబుకి కళ్ళు యాక్సిడెంట్ అయింది, ఇక్కడ తీసుకొచ్చి. అవునా? ఏడి? అక్కడ ఉన్నాడు. చూస్తున్నారు కదా, ఇవాళ ఎపిసోడ్ ఇదేనండి. అసలు రోహిణి వాళ్ళ అబ్బాయి ఏం జరుగుతుంది? అసలు ఇంట్లోకి వెళ్తాడా? అసలు రోహిణి విషయం బయటపడుతుందా? అసలు ఏం జరుగుతుంది అనేది ముందు ఎపిసోడ్లో చూసి మనం తెలుసుకుందామండి. ఒకవేళ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ.